వాస్తవాలు రాసిన సాక్షి విలేకరులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. వాస్తవాలు రాయటం వల్లే పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఓ వ్యక్తికి జరిగిన అన్యాయంపై సాక్షిలో కథనం ప్రచురించడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. సాక్షి విలేకరిపై అక్రమ కేసు బనాయించడంపై యొక్క జర్నలిస్టు సంఘాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద యొక్క నిరసనని తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే వాస్తవాలు రాసిన జర్నలిస్టు మీద అక్రమ కేసులు పెట్టడం అనేది సరైనది కాదంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. యొక్క సంఘ నాయకులను వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఒక జర్నలిస్టు మీద పెడుతున్న కేసులు ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా దారుణమైనటువంటి విషయం. రోజు రోజుకు కర్నూలు జిల్లాలో వాస్తవాలు రాసే జర్నలిస్టుల పైన, ముఖ్యంగా కొన్ని పత్రికలను కొన్ని ఛానళ్లను బేస్ చేసి రాస్తున్నారు. ఏ పత్రికలపైన ఏ ఛానళ్ల పైన వాస్తవాలు రాసేటువంటి వాటిపైన కేసులు నమోదు చేయడం అనేది గతంలో ఎన్నడూ లేదు. అయితే ఈ రోజు కర్నూలు జిల్లాలో రోజు రోజుకు పెట్టలేకపోతున్నటువంటి చర్య. అయితే ప్రజా సమస్యలపైన వాస్తవాలు రాసిన జర్నలిస్టులను గొంతు నొక్కడం కోసమే ఈ రోజు కేసులు నమోదు చేస్తున్నారా? అలా అయితే కనుక ఈ రోజు వచ్చినటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? పోలీసులకు ఇచ్చినటువంటి పవర్స్ ఏంటి? ప్రభుత్వాలు సొంతంగా కేసులు నమోదు చేస్తున్నారా వెనకలుండి, లేదంటే గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఈ రోజు మేము అడిగేది ఒకటే, ఏ కోణంలో మీరు కేసులు నమోదు చేస్తున్నారు? వాస్తవాలు రాసి కేసులు భయపెట్టి వాళ్ళని గొంతు నొక్కేటువంటి చర్యను మానుకోవాలి. ఇప్పటి వరకు ఏ పత్రికలపైన, ఏ ఛానళ్లపైన, ఏ జర్నలిస్టులపైన కేసులు నమోదు చేశారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. అయితే నేటి నుంచి ఈ రోజు దాకా రాసినటువంటి వాస్తవాలు ఎవరైనా కానీ పత్రికలకు ఇచ్చినటువంటి హక్కు ప్రజా గొంతును నొక్కడం అనేటువంటి హేయమైన చర్య. ఈ రోజు కర్నూలు జిల్లాలో నూతనంగా ఇచ్చినటువంటి ఎస్పీ, ఐజీ గారు ఈ విధమైనటువంటి మానుకోవాలి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని ఇప్పటికే పలు విధాలుగా జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీకి, కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చాము. జిల్లా వ్యాప్తంగా కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి వినతి పత్రాలు, ధర్నాలు చేశాము. అయితే నేటికి కూడా పోలీసుల వైఖరి మారలేదు. కాబట్టి ఈ రోజుతోనైనా కానీ ఈ కేసులను ఎత్తివేయాలి. ఒకేసారి నానబోలు కేసులను చేసేటువంటి వైఖరి ఏం చేస్తున్నారు జర్నలిస్టులు? ఏమైనా దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేస్తున్నారా? వాస్తవంగా వ్యభిచారం చేసే వాళ్ళపైన కేసులు నమోదు చేయండి. ప్రజా సమస్యలను వాస్తవాలుగా రాసినటువంటి పత్రికలపైన కేసులు నమోదు చేయడం అనేటువంటి ఏ విధమైనటువంటి చర్యలు ఒక్కసారి ప్రభుత్వాలు, పోలీసులు ఆలోచించుకోవాలని కోరుతున్నాం. మేము వాళ్ళు రాసిన రిపోర్టర్ల మీద అక్రమ కేసులు బనాయించడం సరైనది కాదు. ఖచ్చితంగా తక్షణమే యొక్క కేసులు, అక్రమ కేసులను ఉపసంహరించుకొని, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి.